అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వారికి నచ్చినట్టు విధంగా వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే చెప్తా ఉందో దాని ప్రకారమే జీవోలు విడుదల చేసుకుంటూ పోతా ఉన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి జీవో ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి జీవోని ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో విడుదల చేసినారంటే సిగ్గుచేటుగా ఉంది. ఈ రోజు జీవో నెంబర్ 30ని విడుదల చేసినారు. ఈ రోజు కేవలం విద్యార్థి సంఘాలకు మాత్రమే కాదు, స్కూళ్ళలోకి పోవడానికి పత్రికా విలేకరులకు కానీ ఏ ఒక్కరికి కూడా లోపలికి వెళ్ళడానికి లేకుండా ఆంక్షలు విధించినారు. మీరు ఈ కార్యక్రమానికి మీరు ఎందుకు ఓడి పెట్టినారు అనేది మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మేల్కొని చూసిందని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మొన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ విద్యార్థి సంఘం అన్ని హాస్టళ్లు పర్యవేక్షించింది. ఎప్పుడైతే పర్యవేక్షించి మీరు చేస్తున్నటువంటి అటువంటి మోసాలను కానీ మీరు విద్యార్థులకు అందించలేనటువంటి పథకాలను ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వము చేయలేనివి కూడా విద్యార్థి సంఘాలు బయటకు తీసుకొని వచ్చింది. ఇది జరిగిన వెంటనే ఇప్పుడైతే మళ్ళా స్కూళ్ళలో మీరు ఇచ్చినటువంటి నాణ్యత లేని పుస్తకాలు, బ్యాగులు, షూస్ ఇవన్నీ కూడా బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే మీరు ముఖ్యంగా ఈ జీవోని విడుదల చేశారు. మేము విద్యార్థి సంఘం తరఫున అనేక కార్యక్రమాలు చేస్తాం. అనేక కార్యక్రమాలతో మీ మెడలు కూడా వంచుతాం. వెంటనే మీరు కానీ ఈ జీవోని రద్దు చేయలేదంటే కేవలం విద్యార్థి సంఘాలే కాదు, పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు మీకు కూడా ఈ జీవో మీకు కూడా వర్తిస్తుందని మేము పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. మీరు కూడా దీనిపైన బాగా దృష్టి పెట్టాలని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా జీవోని వెంటనే రద్దు చేయకపోతే మాత్రం రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి విధ్వంసాలు కూడా జరుగుతాయి. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, వెంటనే జీవోని రద్దు చేయండి అని కూడా మేము మీకు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రోగ్రాం చేయడానికి ముఖ్య కారణం ఏమనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఒక జీవో నంబర్ 30 తేవడం జరిగింది. ఆ జీవో నంబర్ 30 సారాంశం ఏమనగా ఆంధ్రప్రదేశ్లోని ఏ విద్యార్థి సంఘాలు, ఏ విద్యార్థి విభాగాలు, ఏ స్కూళ్ళకు కానీ, ఏ కాలేజీలకు కానీ, ఏ విద్యార్థి సమస్యలకు పోవడానికి వీలు లేదు అని ఒక జీవో నంబర్ 30 తెచ్చింది. ఈ జీవో నంబర్ 30 ఏంటికి తెచ్చినారు? విద్యార్థుల సంఘాలు లేకపోతే విద్యార్థుల ప్రశ్నలు, విద్యార్థుల సమస్యలు ఎవరు ప్రశ్నిస్తారు? ఈరోజు రేపు పొద్దున స్కూళ్ళలో బుక్కులు అమ్ముకుంటారు ఎక్కువ రేట్లకి. స్కూళ్ళలో ఫీజులు ఇష్టానుసారంగా 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసుకుంటారు. దీన్ని ప్రశ్నించేవారు విద్యార్థి విభాగాలు అనేవే లేకపోతే విద్యార్థుల సమస్యలు అనేటారు ఎవరు ప్రశ్నిస్తారు? ఈ జీవో ఏంటికి తెచ్చినారు? ఇష్టానుసారంగా ప్రైవేట్ స్కూళ్ళు కానీ, ప్రైవేట్ కాలేజీలు కానీ వాళ్ళ ఇష్టానుసారంగా మీరు దోపిడీ చేసుకోండి అని ఈ జీవో నంబర్ 30 తెచ్చినారా? ఆంధ్రప్రదేశ్ ప్రశ్నిస్తున్నాం. ఇంకొక విషయం ఏమనగా ఈరోజు విద్యార్థి విభాగాల వరకు వచ్చినాయి. రేపు పొద్దున ప్రశ్నలు రావద్దు అంటారు. అంటే ప్రశ్నలు రావద్దు అంటే ప్రశ్న పోగొన్నట్టుంటారా? ప్రశ్నించే వాళ్ళే ఉండకూడదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో? ఎవరు ప్రశ్నించకూడదని ఈ జీవోలు తెస్తున్నట్లుంది. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జీవో నంబర్ 30ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలని కోరుకుంటూ, ఒకవేళ మీరు రద్దు చేయని పక్షంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకా పోరాటాలు ఉధృతం చేస్తాం. ఈ జీవో నంబర్ 30 మీరు రద్దు చేసేంత వరకు పోరాటి తీరుతామని తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా ఈరోజు గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం కాడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఎందుకోసం చేస్తున్నామంటే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అవుతున్నప్పటికీ విద్యార్థులకు ఇచ్చినటువంటి ఏ హామీలను కూడా నెరవేర్చకుండా ఈ తుంగలోకి తగ్గుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈ రోజు విద్యార్థి సంఘాలను కానీ, ప్రజా సంఘాలను కానీ ప్రభుత్వ పాఠశాలల్లోకి, కళాశాలల్లోకి పోకూడదని చెప్పేసి జీవో నెంబర్ 30/67/2025 సంవత్సరంలో ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. ఈ జీవోను తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎందుకోసం ఏర్పాటు చేసింది? విచ్చలవిడిగా విద్యా వ్యాపారం చేసుకోమని ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకి ఊడిగం చేస్తూ ఈ జీవోను తేవడం ఎంతవరకు కరెక్ట్ అయ్యా అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా
విద్యా వ్యాపారం ఏ విధంగా జరుగుతూ ఉన్నదన్నది ఈ కూటమి ప్రభుత్వానికి తెలియదా? విద్యార్థి సంఘాలు వీటిని ప్రశ్నించడమే విద్యార్థి సంఘాలు చేస్తున్నది తప్ప ఈ తెలుగుదేశం పార్టీకి ఎందుకంత కడుపు మంట అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మొన్నటికి మొన్న వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలోన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను సైతం తెలుసుకోవాలని చెప్పేసి 4 రోజుల పాటు ఉద్యమాన్ని చేస్తే ఏ హాస్టళ్లలో కూడా విద్యార్థులకి సరైన భోజనం పెట్టకుండా మెనూ ప్రకారం భోజనాన్ని అమలు చేయకోకున్నటువంటి పరిస్థితుల్ని మేము గమనించి జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమాలు చేస్తే 2 రోజుల తర్వాత జీవో నెంబర్ 30/67 2025 సంవత్సరంలో జీవోను విడుదల చేయడం జరిగింది. అంటే పేద విద్యార్థుల పక్షాన విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేయడమే తప్ప మీకు ఏదైనా సమస్యలు మీకు విన్నవిస్తే ఆ సమస్యలను ఓర్చుకునే పరిస్థితి లేదా? ఇదే చంద్రబాబు నాయుడు అదే ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు నాయకుడిగా పనిచేసినప్పుడు ఇవన్నీ జీవోలు ఏమైనాయా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ఒక విద్యార్థి సంఘ నాయకుడి నుంచే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినావా లేదా? నీ గుండెల మీద చేసుకొని చెప్పు. ఆ రోజు ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థుల పక్షాన సమస్యల పక్షాన పోరాడినప్పుడు అప్పుడు ఆ రోజు జీవోలు తేవలేదు. ఈ రోజు విద్యార్థులు ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటే ఈ జీవోలు తెచ్చి విద్యార్థుల గొంతులు నొక్కడమే మీరు చేస్తున్నటువంటి పని అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? మీరు జీవో ప్రతి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో జీవో నెంబర్ని 30 తెచ్చి వాళ్ళు విచ్చలవిడిగా బుక్కులు అమ్ముకోండి, ఎత్తేజగా ఫీజులను వసూలు చేయాలని చెప్పేసి మీరు ఈ జీవో నెంబర్ తెచ్చింది వాస్తవం కాదా? ఈ రోజు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయాలని ఈ జీవో నెంబర్ 30 ద్వారా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేయాలని ఈ రోజు మీరు జీవో నెంబర్ 30 తేవడం జరిగింది. ఏ ఒక్కరికి మంచి చేసే పరిస్థితులు లేవు. దళాల మీద నిర్బంధం, ప్రజా సంఘాల మీద నిర్బంధం, విద్యార్థి సంఘాల మీద నిర్బంధం. రాబోయే రోజుల్లో పత్రికా విలేకరులు అదే విధంగా ప్రజాప్రతినిధుల మీద కూడా మీరు నిర్బంధిస్తే విద్యార్థుల సమస్యలను పట్టించుకున్న పాపాన ఏ ఒక్కరూ పోలేనటువంటి పరిస్థితి ఉందా లేదా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఎందుకు తేలేకపోతా ఉన్నారు? ఈ రోజు అధిక ఫీజులకి కార్పొరేట్ సంస్థలు దోచుకుంటా ఉంటే వేల రూపాయలు బుక్కులకు అమ్ముతా ఉంటే మీరెందుకు వాళ్ళని ప్రశ్నించడం లేదు? వాళ్ళకి ఎందుకు జీవోలు రావడం లేదు అని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ముందు వారిని కట్టడి చేయండి. విద్యార్థులకు సమస్యలు లేకోకున్నట్ల మీరు పోరాటం చేయండి, లేదంటే మీరు సమస్యలు లేకోకున్నట్ల వారి సమస్యలను పరిష్కరించండి. విద్యార్థి సంఘాలు విద్యార్థుల దగ్గరికి మేమెందుకు పోతామయ్యా అని చెప్పేసి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. అమ్మ అన్నం పెట్టదు, ఇక్కడ బయట అడుక్కొనివ్వదు అన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. ఈ రోజు పరిస్థితులు మారాలా? రాష్ట్రంలో విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 30/67 2025 జీవో నెంబర్ ని వెంటనే రద్దు చేయాలా? లేని పక్షంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా మేము వెనకాడమని కూడా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే మీరు జీవోను విడుదల చేసినారో అది వెంటనే రద్దు చేసుకోవాలా? లేని పక్షంలో రాబోయే రోజుల్లో దఫాలుగా కూడా విద్యార్థి ఉద్యమాలు చేస్తామని కూడా ఈ సమావేశం ముఖంగా కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థి నాయకులకు అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం.